హాయ్ ఫ్రెండ్స్. సో మనకు ఏఎల్పికి మనకు టెంటేటివ్ డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ అనేది మనకు ఫిబ్రవరి 19 ఈ డేట్ మీకు తెలుసు. సో అది మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదు. సో మనకు CBT 1 ఎప్పుడు ఇస్తున్నారు చూడండి. CBT 1 అనేది జూన్ అండ్ ఆగస్ట్ అనమాట. జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో జరిగేటట్టు ఇస్తున్నారన్నమాట. అంటే మనకు జూన్లో జరగవచ్చు, జూలైలో జరగవచ్చు, ఆగస్ట్ అనమాట. ఒకవేళ ఆగస్ట్ ఎండింగ్లో కానీ అయ్యిందనుకోండి, అంటే CBT 1 కానీ ఆగస్ట్ ఎండింగ్ అయితే, ఇక్కడ CBT 2 చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇచ్చాడు. అంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అంటే ఇమీడియట్గా ప్లాన్ చేస్తున్నారు. అర్థమైందా? CBT 1 అయిపోయిన వెంటనే CBT 2 అయితే జరిగిపోతుంది అనమాట. అర్థమైందా? సో మీరు ఇప్పటి నుంచే CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? CBT 2ఏ మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని బట్టే మనకు అదర్ స్టేజ్కి వెళ్తాం, అంటే CBATకి వెళ్తాం అనమాట. అర్థమైందా? CBT 1 అనేది జస్ట్ క్వాలిఫై నేచర్ కాబట్టి అది అందరూ అయిపోతారు. మెయిన్ CBT 2 మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇక్కడ CBAT డేట్ ఎప్పుడు ఇచ్చాడు చూసుకుంటే నవంబర్లో ఇచ్చాడు అనమాట. అలాగే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ అండ్ డిసెంబర్, అంటే మీరు నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో కల్లా జాబ్లో ఉంటారు. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మనకైతే తక్కువ టైం ఇస్తున్నాడు. సో అందరూ గట్టిగా ప్రిపరేషన్ చేయండి, ఎందుకంటే పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్.